కూడా ఈ సీట్ల సర్దుబాటుపైనే చర్చ. సో బీజేపీ జనసేన 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు అంటే ఎట్లాంటి ఫార్ములాతో వెళ్తున్నారు? తల్లి మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, ప్లీజ్. ది డీల్ ఈజ్ క్లోజ్డ్, ది డీల్ ఈజ్ త్రూ. బీజేపీ జనసేన టీడీపీ ఈ పొత్తు కుదిరిపోయింది 11 గంటలకు. అది 11 గంటలు ఆ మీటింగ్ అయిన తర్వాత అధినేతలు ఈ పొత్తును ప్రకటించబోతున్నారు. దిస్ ఈజ్ త్రూ, అఫీషియల్గానే చెప్తున్నా. దాదాపు నాకున్న సమాచారం మేరకు, నేను ఢిల్లీ నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఇంకా 38 సారీ 5+3 అనా, 5+3 అనా, 6+2 అనా, లేకపోతే 24+6 అనా, 1 or 2. ఎందుకంటే ఎవరెవరి దాన్ని ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి పార్టీ ఈ సీట్ మాకు కావాలి, ఈ సీట్ కావాలి, ఇట్లాంటి చిన్న చేంజెస్ ఉండొచ్చు. కానీ మోరాల్లెస్ ఈ ఫార్ములాకి అయితే మేము స్టిక్ అవబోతున్నాము. డీల్ అయితే కుదిరిపోయింది. సో ఈ సంఖ్యని మనం చెప్పడం కంటే పార్టీ అధ్యక్షులు చెప్తేనే అది బాగుంటుంది. ఎందుకంటే అది దాన్ని ప్రోటోకాల్ ప్రకారం కూడా వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సో ది డీల్ ఈజ్ త్రూ అన్న విషయాన్ని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము. బట్ నెంబర్లు అయితే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. బట్ మోరాల్లెస్ ఈ రేంజ్లోనే ఉంటుంది. అంతకంటే పెద్దగా దాని ప్లస్ ఆర్ మైనస్ ముందు పోయే అవకాశం లేదు. సో ఇంకెన్నిసార్లు ఎన్ని టీవీ ఛానల్ ద్వారా ఎంత చెడు ప్రాపగాండా చేసినా కూడా ఖచ్చితంగా ఈ డీల్ అనేది కుదిరిపోయింది. ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోయేది వైసీపీ, గెలిచేది బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కూటమి. ఈ విషయంలో ఎటువంటి లేదు. ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో మా కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు డేటు రాసి పెట్టుకొని అంటారే మామూలు చాలా మంది చెప్తుంటారు. అట్లా దాన్ని కన్ఫర్మ్ చెప్తాను. అమరావతి రాజధాని వెలిగిపోనుంది. ఏ రాజధాని అయితే శ్మశానాన్ని చేసేసి పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రాష్ట్రాన్ని అయితే 5 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా, శక్తి లేకుండా, వగ లేకుండా, దమ్ము లేకుండా, స్థాయి లేకుండా ఏదేదో చేసి తను ఏదేదో చేయాలనుకొని ఉన్న రాజధాని కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రైడ్ని, అమరావతి అనే ప్రైడ్ని ఏదైతే నాశనం చేయాలనుకుంటో ఆ అమరావతి ఈ 3 పార్టీల కూటమి యొక్క ప్రభుత్వంలో వెలిగిపోనుంది. లెట్స్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్. లెట్స్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అంటే 14లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మనం ఎంత అభివృద్ధి సాధించాము, ఎన్ని కంపెనీలు తెచ్చాము, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తెచ్చాము, ఎన్ని కొత్త ఇనిషియేటివ్స్ చేసాము. దాని ఏమంటారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెంబర్ 1. విడిపోయిన రాష్ట్రం మన దగ్గర అగ్రికల్చరల్ ఎకానమీ అని చెప్పబడే రాష్ట్రం ఇండస్ట్రీస్లో, ఎకానమీలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా వచ్చింది. సో అట్లాంటి రాష్ట్రం 5 సంవత్సరాలుగా అప్పుల కోసం మాత్రమే ఉంది. దేశంలో నెంబర్ 1 ఏది అంటే గ్యారంటీలు ఇచ్చే దాంట్లో, గవర్నమెంట్ గ్యారంటీలో నెంబర్ 1, అది తప్ప దేంట్లో లేదు. సో అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లెట్స్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అనే యొక్క స్ఫూర్తితో మేము ముందుకు పోబోతున్నాం. ఈ డీల్ కుదిరింది. దీంట్లో ఎలాంటి డీల్ కుదిరిపోయింది. నాకు ఫుల్గా ఢిల్లీ నుంచి అప్డేట్ వచ్చింది, సమాచారం ఉంది.